వెల్కమ్ బ్యాక్. చదువుకోవడానికి ఫ్రెండ్ ఇంటికి వెళుతున్న మీ పిల్లలు భద్రమేనా? వాళ్లను మాయ మాటలతో పెడదారి పట్టిస్తున్న ఓ ముఠా గుట్టు రట్టయింది. అందమైన బాల్యాన్ని నరక కూపంగా మారుస్తున్న ఓ మహిళ బండారం బట్టబయలైంది. టీనేజ్ స్టూడెంట్స్ కొందరు ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం నరక కూపంలో విహరిస్తున్నారంటే మీరు నమ్ముతారా? చెన్నైలో సెక్స్ రాకెట్ ను ఛేదించారు పోలీసులు. విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి. నదియా అనే 37 ఏళ్ల మహిళ తన కూతురు సాయంతో స్కూల్ గర్ల్స్ కు డబ్బు ఆశ చూపి వ్యభిచారంలోకి దింపింది. వారికి డాన్స్ నేర్పిస్తానంటూ స్నేహం చేసింది. మధ్యతరగతి కుటుంబాల అమ్మాయిలపై వలవేసింది. 25,000 నుంచి 30,000 ఇస్తానని చెప్పి అభం శుభం తెలియని అమాయకులను ఈ కూపంలోకి దింపింది. చెన్నైలోనే కాకుండా ఢిల్లీ, కోయంబత్తూరు, హైదరాబాద్లోని కస్టమర్ల వద్దకు అమ్మాయిలను పంపేది. ఇతర నగరాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఎలా తల్లిదండ్రులకు సాకులు చెప్పాలని దానిపై శిక్షణ ఇచ్చేది. నిందితురాలు సోషల్ మీడియా ప్లాట్ఫారం ద్వారా క్లయింట్స్ తో డీల్ చేసుకునేది. కస్టమర్లలో వృద్ధులు కూడా ఉన్నట్లు పోలీసుల ఎంక్వైరీలు తేలింది. కొందరు అమ్మాయిలు డబ్బు వ్యామోహంతో ఈ కూపంలోకి చిక్కితే మరికొందరికి ఈ ఊబి నుంచి తప్పించుకోవడం అసాధ్యమైంది. కారణం వీడియోలు చూపించి వారిని బెదిరించేది నిందితురాలు. పక్కా సమాచారంతో పోలీసులు ఓ లాడ్జ్ పై దాడి చేసి 7గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నుంచి 2 టీనేజ్ బాలికల్ని రక్షించారు. చెన్నై సెక్స్ రాకెట్ చూసి స్కూల్స్ యాజమాన్యాలు షాక్ అవుతున్నాయి. విద్యార్థులను గమనించాల్సిన బాధ్యత తమపైన ఉందని అంగీకరిస్తున్నారు. స్కూల్లో నిశితంగా గమనిస్తే పిల్లల పోకడ అర్థమవుతుందని అంటున్నారు. అమ్మాయిల విషయంలో మరింత బాధ్యతగా ఉండాలంటున్న ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాల సంఘం సభ్యుడు ఆశిష్తో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. చెన్నైలో బయటపడిన స్కూల్ పిల్లల సెక్స్ రాకెట్ భయాందోళన కలిగిస్తుంది. స్కూల్ యాజమాన్యాలు ఏమంటున్నాయి? మనతో స్కూల్ యాజమాన్యాల నిర్వహణకు సంబంధించి ఆశిష్ మనతో ఉన్నారు. ఆశిష్ జీ నమస్తే. నమస్తే అండి. మీరు చెన్నైలో జరిగిన ఘటనది చూశారు, చూశాను. ఏమనిపిస్తుంది ఫస్ట్ అసలైతే మీరు నాకు ఆ న్యూస్ ఐటమ్ పంపించినప్పుడు నేనైతే షాక్ అయిపోయానండి. ఇట్లా ఇన్సిడెంట్ నిజంగా అయిందా, అవగలుగుతుందా? ఇది అన్బిలీవబుల్ ఇన్సిడెంట్ లాగా అనిపించింది. ఫస్ట్ అయితే ఎవరైనా అమ్మ తన పిల్లల ఫ్రెండ్స్తో ఇట్లా చేయగలుగుతుందా? చేసిన ఫ్రెండ్స్ ఒప్పుకుంటారా? ఒప్పుకున్న ఫ్రెండ్స్ వాళ్ళ తల్లిదండ్రులకి ఏం తెలియదా? రాత్రి మొత్తం పిల్లలు ఇంటికి రాకపోతే వాళ్ళు ఏం పట్టించుకోరా? రాత్రి రాకపోయినా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నా అని చెప్పినా వేరే సిటీస్కి కూడా ఫ్రెండ్స్ వెళ్ళగలరా? మళ్ళీ వాళ్ళకు ఇన్ని పైసలు వస్తున్నాయంటే వాళ్ళ హ్యాబిట్స్లో, బిహేవియర్ ప్యాటర్న్లో, స్పెండింగ్ హ్యాబిట్స్లో తప్పకుండా మార్పులు వస్తాయి. ఎక్కువ స్పెండ్ చేస్తారు. అది తల్లిదండ్రులు చూడలేదా? ఇంకా స్కూల్లో మీరు వచ్చినప్పుడు స్కూల్ వాళ్ళకు ఎక్కువ ఏం తెలుస్తుందిలే, కానీ టీచర్లకు, ఫ్రెండ్స్లకు కూడా బిహేవియర్లో ఖచ్చితంగా ఇట్లా ఇన్సిడెంట్స్ అయినప్పుడు మార్పులు కనపడాలి. ఎందుకంటే ఎవరైనా ఇంత చేస్తున్నప్పుడు కొంచెమైనా డిఫరెన్స్ వస్తుంది కదా వాళ్ళ బిహేవియర్లో. 2 రోజులు రాకపోతే ఎక్కడ పోయినావు అన్న ఫ్రెండ్స్ ఆడుతారు. ఏం చెప్తుంది? రెగ్యులర్గా బయట వెళ్తారా? రెగ్యులర్ చేస్తారా? కానీ ఇంత లైఫ్లో చేంజ్ చేస్తున్నప్పుడు బిహేవియర్ ప్యాటర్న్స్ అయితే ఖచ్చితంగా మారుతాయి. మామూలంగా ఎవరు ఇట్లా అవుతుందని ఎవరు ఆలోచించలేరు. కానీ ఇప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్స్ బయటకు వస్తే మనం అందరము, తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యాలు, టీచర్లు, ఫ్రెండ్స్ అందరూ ఇంకా జాగ్రత్తగా ఉండాలని మనం అది ఒక డ్యూటీ లాగా చేసుకోవాలి. ఇట్లా అయితే ఎవరితో అవుతుంది, ఎవరికేం తెలుసు. అయితే ఎప్పుడైనా మనకు కొన్ని బిహేవియర్లో డిఫరెన్సెస్ కనిపిస్తే, మార్పులు కనిపిస్తే మనం ట్రాక్ చేసి మనం ఏమైనా చేయగలుగుతామా అది చూసి మనం జర చూసుకుంటే బెటర్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇలాగ స్కూల్ నుంచి వచ్చే తల్లిదండ్రులు అంటే అనేక మంది పిల్లలతో మిగతా ఫ్రెండ్స్ తల్లిదండ్రులు అందరూ మాట్లాడుతుంటారు. అవును, ఇక్కడ జరిగింది కూడా ఒక రాకెట్ అలాగే జరిగింది. వాళ్ళ అమ్మాయి స్కూల్లో చదువుతుంది, మిగతా పిల్లలతో లో పెట్టుకొని ఇలాంటి తల్లిదండ్రులను గమనించాల్సిన అవసరం ఉందంటారా? అవును, తల్లిదండ్రులు కూడా నేను అదే చెప్తున్నా కదా. పిల్లలు ఇంత చేస్తున్నప్పుడు అసలు మనము మన ఫ్రెండ్స్ ఇంటికి కూడా అంత ఈజీగా పంపించాము. మన ఖాళీలో ఉంటేనే 1 గంట 2 గంటలు అక్కడ వెళ్ళేసి వచ్చేస్తారు. రాత్రి మొత్తం పిల్లలు బయట ఉన్న తల్లిదండ్రులు దాన్ని సీరియస్గా తీసుకోలేదంటే అది కూడా ఒక రోజని కాదు, వారానికి, నెలానికి ఒక్కొక్క రోజు, ప్రతిసారి ఎగ్జామ్స్ లేవు, ఎగ్జామ్ షెడ్యూల్ ఏదైనా ఉంటాయి కదా. కానీ ఏం లేనప్పుడు పిల్లలు ఎందుకు రాత్రి మొత్తం బయట ఉంటారు? 1 రోజులు 2 రోజులు అదైతే విషయాలు తల్లిదండ్రులే చూసుకోవాలి. అది
అదైతే చాలా ఇంపార్టెంట్. స్పెషలీ ఇట్లా ఇన్సిడెంట్స్ మనకు బయటకు వస్తున్నప్పుడు మనం ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. మన పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ మీద మనం అన్ని మానిటరింగ్ చేయాల్సిన అట్లా అని ఏం లేదు. కానీ ఓవరాల్ సూపర్విజన్ అయితే ఉండాలి. ప్రతి ఇన్సిడెంట్, ప్రతి మూవ్మెంట్ ట్రాక్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఓవరాల్ సూపర్విజన్ ఉండాలి కదా. రాత్రి మొత్తం స్కూల్ పిల్లలు ఇంటికి రాకపోతే తల్లిదండ్రులు ఏమనుకుంటారు? ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మా పిల్లలైతే మేము ఇప్పుడు వరకు 10th వచ్చేసారు, మేమైతే నైట్ స్టేకి పంపించలేదు. ఇంకా మా చుట్టాలలో మా పిల్లల ఫ్రెండ్స్లో కూడా నైట్ స్టేకి ఎవరు పంపించారండి. బర్త్డే పార్టీస్ పంపిస్తే కూడా ఎవరైనా తల్లిదండ్రులు వస్తారు, సోదరులు వస్తారు, లేకపోతే అక్కడ మెక్డానల్డ్స్కి ఎక్కడైనా పిల్లలు వెళ్తే అక్కడ వెళ్ళి పికప్ చేసుకుంటారు. 1-2 గంటలు మాత్రం. రోజు మొత్తం రాత్రి కూడా ఇంటికి రాకపోతే తల్లిదండ్రులు ఎట్లా ఇడిచిపెడతారో అది ఒక అన్బిలీవబుల్ ఇన్సిడెంట్ ఫర్ మీ. ఆశీష్, మీరు చాలా కాలంగా, ఒక దశాబ్ద కాలంగా స్కూల్ వాతావరణాలని, స్కూల్ పిల్లల్ని, యాజమాన్యాలని గమనిస్తున్నారు. మీరు ఒక స్కూల్ నిర్వహణలో ఉన్నారు. రైట్. ఇటువంటి ఇన్సిడెంట్ల తర్వాత ఏం చేయాల్సిన అవసరం ఉంది? మీరు స్కూల్ యాజమాన్యంగా చెప్పండి. అసలు ఇది స్కూల్ యాజమాన్యంగా నేను చెప్తున్నాను. నేను స్కూల్ యాజమాన్యాలు ఇంకా కేర్ఫుల్ ఉండాలి. టీచర్స్కి ఇట్లా ఇన్సిడెంట్ అయినని అందరికీ చెప్పాలి. అయితే మన మీద బాధ్యత ఇంకా ఎక్కువ అయిపోతుంది. తల్లిదండ్రులు కూడా అది గమనించాలి. ఇట్లా అయితే ఎట్లా అయింది, ఇంకా మన పిల్లలతో అట్లా అవ్వకూడదని. ఇంకా యాజమాన్యుల తరపున మనం ఏం చెప్పాలంటే, ఒకవేళ తల్లిదండ్రులు గమనించకపోయినా మనమైతే ఇంకా జర కాషన్ తీసుకోవాలి, ఇంకా కేర్ఫుల్ ఉండి పిల్లల్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుండాలి. స్పెషల్ టీనేజ్లో వచ్చినాక ఏదైనా బిహేవియర్లో మార్పులు వస్తే తల్లిదండ్రులతో మాట్లాడి ఎందుకు వస్తున్నాయి, ఇంట్లో అంతా బాగుందా, ఏమైనా పిల్లలకి ఏమైనా ప్రాబ్లంలు ఉన్నాయా, మన రెస్పాన్సిబిలిటీ ఇంకా జర ఇంక్రీజ్ అయిపోతుంది. మనం అందరినీ అబ్జర్వ్ చేయలేమా అది వేరే విషయం, కానీ మనం రెస్పాన్సిబిలిటీ ఇంకా తీసుకొని మనమైతే గమనించాలి. దానికి ఇంకా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలని నేను చూస్తున్నాను. ఇలాగ చాలా వరకు ఇప్పుడు కంబైన్డ్ స్టడీస్ అంటున్నారు, లేకపోతే మిగతా అంశాలు అంటున్నారు, అనేక రూపాలు మారినాయి. రైట్. స్కూల్స్కి రాని వాళ్ళని మీరు ఎలాంటి కాషన్ చేస్తారు? అసలు ఇప్పుడు అయితే సిస్టమ్స్ అయితే చాలా అడ్వాన్స్గా అయినాయండి. అటెండెన్స్ డైలీ డిజిటల్గా మార్క్ అవుతాయి, RFID కార్డ్స్ ఉంటాయి. గేట్లో ఎంటర్ అవ్వగానే పిల్లలు వచ్చారని తెలుస్తుంది. ఒకవేళ పిల్లలు రాకపోయినా తల్లిదండ్రులకి SMS కూడా వెళ్ళే స్కోప్ ఉన్నది. కొన్ని స్కూల్స్ చేస్తారు, కొన్ని స్కూల్స్ చేయరు. కానీ నేను ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఒక స్కూల్ నడిపిస్తున్నాము. మేము చూసినది ఏమంటే, ఒక 1 డే అయితే ఎవరైనా ఎక్స్క్యూజ్ చేయగలరు. ఇంకా 2 days రాకపోతే టీచర్ కూడా కాంటాక్ట్ చేసి తెలుసుకుంటుంది ఎవ్రీథింగ్ ఓకే, హెల్త్ వైజ్ ప్రాణం బాగున్నాయా, ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అని. ఎందుకంటే మామూలుగా ఎక్కువ మంది తల్లిదండ్రులు కూడా ఇంకా 2-3 రోజులు మా పిల్లలు రాలేరు అని ఒక లీవ్ కూడా టీచర్కి ఇన్ఫామ్ చేస్తారు. అయితే మా స్కూల్లో అయితే టీచర్స్ ఇంకా పేరెంట్స్ ఇంటరాక్షన్ క్లోజ్గా ఉంటుంది. డైలీ మేము 1 గంట ఇచ్చినాము. డైలీ 5 to 6 మధ్య మీరు ఎప్పుడైనా మీ క్లాస్ టీచర్కి కాల్ చేయగలరని. వాళ్ళకు కూడా ప్రైవేట్ లైఫ్ ఉంటుంది కాబట్టి ఒక 1 hour మేము స్లాట్ ఇచ్చినాం. మీకు ఏమైనా అంత అర్జెంట్ కన్సర్న్ ఉంటే మీరు మీ టీచర్స్తో, క్లాస్ టీచర్తో మీరు మాట్లాడగలరని ఆ ఫెసిలిటీ కూడా ఇచ్చినాము. అయితే ఇంత క్లోజ్గా ఇది బాధ్యత ఇద్దరిది ఉంటుంది, తల్లిదండ్రులది ఉంటుంది, టీచర్స్ది ఉంటుంది. ఇద్దరు కలిసి ఈ బాధ్యతని నిర్వహించాలి. ఇద్దరు క్లోజ్గా మానిటర్ చేసి మన పిల్లలతో ఎప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్స్ అవ్వకూడదని మనం ఇద్దరు క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి. ఇలాగ ఆడపిల్లల పట్ల ఇంకెలా ఉండాల్సిన అవసరం ఉంది? అవును, అది అయితే నేను చెప్తున్నా కదా, టీనేజ్లో వచ్చినప్పుడు ఆడపిల్లలతో ఇంకా జర మనం కేర్ఫుల్ ఉండి వాళ్ళ బిహేవియర్లో మార్పులు ఇవన్నీ మనం అబ్జర్వ్ చేయాలి. ఇంకా స్కూల్స్లో యాజమాన్యాలు, టీచర్లు వాళ్ళ ప్రికాషన్స్ తీసుకుంటుంటారు, అబ్జర్వ్ చేస్తుంటారు. ఎప్పుడు ఏ టైంలో ఆడపిల్లలు మేల్ స్టాఫ్తో పాటు అలోన్గా ఉండకూడదని అట్లా కూడా చూస్తారు. స్కూల్లో ప్రతి కార్నర్లో CCTVs ఇన్స్టాల్ చేస్తారు. అయితే అది అబ్జర్వేషన్, అది కేర్ఫుల్, అది బాధ్యత అయితే ఉంటుందండి. ఇలాగ పోలీస్ రెస్పాన్సిబిలిటీ దీంట్లో పూర్తిగా ఒక రాకెట్ జరిగిపోయిన తర్వాత గుర్తించగలిగారు. ఇలా పోలీస్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉండాల్సిన అవసరం? ఇప్పుడు పోలీస్ కూడా జాగ్రత్తగా ఉండాలి, కానీ ఇటువంటి ఇన్సిడెంట్స్ అవుతాయో అని వాళ్ళు కూడా గమనించారో లేదో. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ లైట్కి వస్తే వాళ్ళు కూడా ఇంకా ప్రికాషన్స్ తీసుకుంటారేమో అని నేను అనుకుంటున్నాను. అట్లా. థ్యాంక్ యూ ఆశీష్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. ఇది మనకి చెన్నైలో జరిగిన ఘటన అనేది ఒక షాకింగ్. నిజంగానంటే స్కూల్ యాజమాన్యాలు సైతం ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సమిష్టి రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాల్సిన అవసరం ఉందనేది
వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. స్కూల్ యాజమాన్యాలు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటాయి. దీనికి సంబంధించిన ఒక చార్ట్ ఒకటి కంటిన్యూ అవుతుంది. కానీ తల్లిదండ్రులలో కూడా అటువంటి రెస్పాన్సిబిలిటీ ఉండాలి. టోటల్గా సొసైటీలో ఈ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు ఇటువంటి రాకెట్స్ జరగకుండా ఉండే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు. సైనింగ్ ఆఫ్, దిస్ ఈస్ గణేష్.